నో డౌట్ అందులో ఆమె ట్రాప్ చేసిందా ఈయన ట్రాప్ చేశాడా ఇవన్నీ ఎవరికి అవసరం లేదు. మనుషులు కట్టుదప్పారు, ఆయన కట్టుదప్పాడు, ఇక ఇప్పుడు దోషిగా నిలబడ్డాడు, అందులో డౌట్ కూడా లేదు. కానీ ఏంటి అసలు దీంట్లో ఉన్న ఇంకా దీంట్లో మళ్ళీ వివరించుకోవడానికి సంజాయిషీలు చెప్పుకోవడానికి స్టోరీలు చెప్పడానికి కూడా ఉందా, ఇంకా స్కోప్ ఉందా? నమస్కారం. నమస్తే. సార్ వినబడుతుంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కానీ కంటిన్యూ. రాజకీయాల్లో మీకు తెలియదు సార్, ఎంత స్పీడ్ గా పోతే అంత తొక్కడానికి ప్రయత్నిస్తారు తెలుసు. అది వైసీపీ లాంటి పార్టీ వాళ్ళ సోషల్ మీడియా ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, జీతాలు తీసుకొని లక్షల్లో జీతాలు తీసుకొని ఎలా ఎంత పని ఎంత గెలిచి పడినా సరే దాన్ని మంచిగా చూపించుకొని మంచి చట్టంగా అంటే అసలు ముందు వైసీపీ విషయానికి లేకపోతే వైసీపీ వాళ్ళు ఏదో చేశారు అని ఆరోపణలకు వెళ్లే ముందు అసలు మీవాడేం చేశాడు, మీవాడి భాగవతం ఏంటి అది మాట్లాడదాం. ముందు వైసీపీ వాళ్ళు చేశారు అని అంటే అది సెకండరీ అవుతుంది కదా. మావాడి భాగవతమే. ఇప్పుడు ఎవరైతే అమ్మాయిని వీణార్థం ఉందో ఆ అమ్మాయి మీద గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ కూడా లిస్ట్ నేను చెప్పాను, చెప్తున్నాను కావాలంటే. ఆ గతంలో ఆరోపణలు ఉన్నాయి, అవన్నీ విచారణ చేయమని చెప్పారు. అతను ట్రాక్ చేశారు, లేకపోతే అవన్నీ మార్కింగ్ చేశారు అంటే ఓకే. మళ్ళీ దొరుకుతాం మార్కింగ్ ట్యాపింగ్ అంటారు, మళ్ళీ దొరుకుతాం రాజకీయాలు. ఎందుకంటే గతంలో కూడా మీకు తెలిసిన విషయమే. కరెక్ట్గా సంవత్సరం క్రితము నేను ఎవరికి డబ్బులు అతను తీసుకొచ్చి నానా యాగి చేసి అప్పుడు పెద్ద ప్రచారం చేసి సీఎంఆర్ బయలు చేసి తర్వాత నా మీద బాధితురాలు వచ్చి కిరణ్ రాయలు ఏమి లేదు మొక్క రాజకీయ నా మీద డబ్బులు తీసుకున్నాను చెప్పారు. తర్వాత బయటపడి వాస్తవాలంటే బయటపడి నిజాలు బయటపడినాయి, ప్రజలు తెలిసింది. ఓకే, అర్వాస్ శ్రీధర్ అలా కాదేమో కొంచెం. అంటే ఇది ఎంత ఎక్స్పోజ్ ఏంటంటే అర్వాస్ శ్రీధర్ ఒక ఎమ్మెల్యే ఆ స్థాయిలో నిజంగా చేసినాడు అంటే చాలా బాధాకర విషయం. అది దాన్ని పవన్ కళ్యాణ్ గారు క్షమించారు, రాష్ట్ర ప్రజలు క్షమించారు. ఇప్పటికే దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నాము, దాని మీద కమిటీ వేసి విచారించుకున్నాం. విచారణ తేలిన తర్వాత చాలా తీవ్ర పరిణామాలు పడ్డాయి. విచారణ తేలిన తర్వాత విచారించాలి కదా, విచారణ చేయకుండా ఎందుకంటే ఆ రాజకీయంలో మీకు ఉన్నారు, ఆవేశంగా ఏం నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మళ్ళీ మీరు వెంటనే సస్పెండ్ చేస్తారు, వెంటనే పార్టీ దూరం పెడతారు, మీరు విచారించారు అని ఎప్పుడు మాట్లాడతారు. అదొక ఆప్షన్ ఉంది. మళ్ళీ వెంటనే సస్పెండ్ చేసినా అదొక ఆప్షన్ ఉంది, పార్టీకి దూరం పెట్టినా ఆప్షన్ ఉంది. కాబట్టి విచారణ కొనసాగించి వారంలో రిపోర్ట్ ఇమ్మన్నారు. ఖచ్చితంగా వారంలో రిపోర్టు అది ఎలాగో వారంలో రిపోర్ట్ ఇమ్మన్నారు, రిపోర్ట్ వచ్చిన తర్వాతే చర్యలు ఉంటాయి, అంతవరకు ఓకే. కానీ ఇప్పటి వరకు అయితే ఏం చర్యలు లేవు కదా, సస్పెన్షన్లు అలాంటివి ఏం తీసుకోలేదు కదా. సస్పెన్షన్ అనేది చెప్తున్నాను సార్. గతంలో కూడా అనేక కొంతమంది చూపుతారు సస్పెన్షన్ చేసేసారు, కొంతమంది పార్టీ దూరం పెట్టారు. తర్వాత అవన్నీ కూడా తెలిసినాక ఇవన్నీ కూడా రాజకీయ సస్పెన్షన్ అంటేనే అది కదా, సస్పెన్షన్ అంటేనే టెంపరరీ యాక్షన్. తర్వాత అది రూఢీ అవ్వకపోతే ఎత్తేస్తారు సస్పెన్షన్, రూఢీ అయితే టర్మినేషన్ అవుతుంది కదా. అలాంటిది ఏం జరగలేదు కదా, ఇప్పుడు సస్పెన్షన్ జరగల, కమిటీ వేశారు అంతే. కమిటీ నిర్వహించిన తర్వాత దాంట్లో అతను నిజంగానే అలాంటి వీడియో చేసి ఆ అమ్మాయితో ఉన్న విషయాలన్నీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గుర్తుకు వచ్చింది. అందుకోసం సస్పెండ్ చేస్తాము, లేదా అతన్ని దూరం పెట్టాలంటే పార్టీ దూరం పెట్టాలి, లేదా ఏం చర్యలు తీసుకుంటాం. కానీ ఇక్కడ మాకు నవ్వేమంటే సార్, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి తెలుసుకుని బయటైతే వాళ్ళ పార్టీని ఏం తిన్నట్టు ఏదైనా సిగ్గుండదు దానికే మాట్లాడుతున్నా. ఒకటి నేను చెప్పిన వాస్తవమే, ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అలా చేశాడు. ఓకే, నిన్న సోషల్ మీడియా వాళ్ళకి అన్ని ఛానల్స్ చూపిస్తున్నారు. ఓకే, ఈ రోజు కూడా కొన్ని వీడియోస్ వచ్చాయని చెప్పారు. అతను వచ్చి ఖండించాడు, ఆ వీడియోస్ నాది కాదు, అవన్నీ కూడా మార్కింగ్ చేశారు, ఫేక్ అన్నాడు. అది కూడా రిపోర్ట్ ఉంటుందా సార్? పంపిస్తాను, కోర్టుకు పంపిస్తాము. మార్కింగ్లు ఫేక్లు ఈ మాటలు ఈ మధ్యకాలంలో ప్రతి నిజానికి కొన్ని జరుగుతున్నాయి కాబట్టి ప్రతిదీ కూడా మార్కింగ్. మొన్న ఆయన ఎవరు కర్ణాటకలో డీజీపీ గారు కూడా మార్కింగే అన్నాడు. అంత ముందు అనంతపురంలో వైసీపీ ఎంపీ కూడా మార్ఫింగే అన్నాడు. కాబట్టి ఇప్పుడు పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు అయిపోయింది. సరే, నేను ఇక్కడ ఎవరు మన అరవ శ్రీధర్ తప్పు చేశాడు నేను ధృవీకరించడంలే, నాకేమీ ఇది లేదు. కానీ క్లియర్గా నేను గఫూర్ గారు అన్న మాటలకి నేను కూడా యాక్సెప్ట్ అవుతున్నా. ఏంటది? ప్రైమ్ ఫసి ఉంది, నో డౌట్. కాబట్టి ఇమీడియట్గా సస్పెన్షన్ లాంటి చర్య తీసుకుని ఉండాల్సింది పార్టీ. తర్వాత ఎంక్వైరీ జరిగిన తర్వాత ఒకవేళ లేదనుకోండి సస్పెన్షన్ ఎత్తేయచ్చు.
ఉందనుకోండి అప్పుడు కఠినమైన చర్యలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఏమీ చేయలేదు అనే చర్చ అయితే ఉంది ఇవాళ ప్రత్యర్థులకి, రాజకీయ ప్రత్యర్థులకి.